మార్పులు కనబడతా ఉన్నాయని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారు, పూలే గారి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది వాస్తవం. కారణం ఏంటంటే మానవుడే, మనిషే కారణం. మనిషి యొక్క ఆలోచన విధానాలు మారాలి. అది మారాలి అని అంటే దానికి స్ఫూర్తినిచ్చే విధంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇందాక పెద్దలు తిలక్ గారు చెప్పినట్లుగా అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా పూలే గారిని చూసింది లేదు. అలాగే నా తరం వారు అంబేద్కర్ గారిని చూసింది లేదు, పూలే గారిని కూడా చూసింది లేదు. కానీ నేను చూసిందల్లా ఒక్కటే, వారి యొక్క ఆశయాన్ని ఒక్కటే నేను చూస్తూ ఉన్నాను. ఆ ఆశయాలు చాలా గొప్పవి. మనిషి అన్నవాడు జననం మరణం అది సర్వసాధారణం, కానీ ఆశయం గొప్పది. నీ ఆశయం గొప్పదైతే అది అలా దశాబ్దాలుగా అది ముందుకు తీసుకెళ్తానే ఉంటారు. ఈరోజు మన అందరం చాలా అదృష్టవంతులు. మన యొక్క భవిష్యత్తుని ముందే గ్రహించి రాజ్యాంగంలో ఒక వ్యక్తి పొందపరిస్తే సమాజంలో చైతన్యపరచడానికి ఇంకో వ్యక్తి కృషి చేస్తున్నారు. ఇవే కానీ జరగకపోతే ఆలోచించండి, మన జీవితాలు ఏంటి? విద్యా వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి? ఉద్యోగ వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి? సమాజంలో అసలు మన గౌరవం ఏంటి? స్త్రీగా వాడికి తగ్గే గౌరవం ఏంటి? ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే మన జీవన ప్రమాణాలు మారడానికి ప్రభుత్వాలు వారి బాధ్యత చేస్తాయి. కానీ మనకి ఒక శాసనం కింద మన జీవన ప్రమాణాలు మారడానికి కారకులు అంబేద్కర్ గారు, పూలే గారు. వారి అనునిత్యం స్మరించుకోవాలి. వారి ఆశయాలు ఏదైతే గొప్పవి ఉన్నాయో దానికోసం సాధించడానికి మన వంతు కృషి. అవకాశం ఉన్న ప్రతి క్షణం, అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని ఆ సాధికారత కోసం మనం కృషి చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది. అదేదైతే మనం తెలంగాణలో జరుగుతా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ దగ్గరలోనే రివర్ ఫ్రంట్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రివర్ ఫ్రంట్ కూడా మొదలు పెడతా ఉన్నాం. రివర్ ఫ్రంట్ ఇక్కడ నుంచి సుమారు 800 మీటర్లు మనం చేస్తూ ఉన్నాం. ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే ఒక బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉందో దానికి అనుసంధానంగా ఇక్కడ కూడా ఆ ఎలివేషన్ వర్క్ను కూడా తీసుకునే పరిస్థితి మనం తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాం. మన తాలూకు గౌరవం ఎక్కడ తగ్గకుండా ఆ గౌరవాన్ని పెంచే విధంగా ఏం చేస్తే మంచిదన్న 134వ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. జ్యోతిరావు పూలే జీవితం న్యాయం, సమానత్వం, విద్యా హక్కుల కోసం అంకితం. ఆయన సమాజంలో అందరూ కూడా కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని అన్ని వర్గాలు అనగదొక్కిన అన్ని వర్గాలకి కూడా విద్యని ఎట్టి పరిస్థితుల్లో అందరికీ చేయాలని పోరాడిన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతోటి పోరాడిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు చాలామంది బీసీ నాయకులు ఉన్నారంటే కారణం ఇటువంటి మహానాయకుల వల్లే. అయినా సరే జ్యోతిరావు పూలే లాంటి ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు జరగాలంటే చాలా ఈ వెనకబడిన వర్గాల్లో చాలామంది ఇంకా రాజ్యాంగ అధికారం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు జ్యోతిరావు పూలేకి సంబంధించిన అందరూ కూడా ఏదో ఆయన వర్ధంతి పూట, ఆయన జయంతి పూట ఆయన మాట్లాడడం కాకుండా రాజకీయ నాయకులందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంది ఏంటంటే, ఆయన ఆశయం అన్ని వర్గాలు అంటే వెనకబడిన జాతిలో చాలా వర్గాలు ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం సాధించలేదు. అటువంటి వర్గాలకి కూడా న్యాయం జరిగినప్పుడే నిజమైన నివారణలు జ్యోతిరావు పూలేకి అర్పించినట్టు ఉంటుందని మరొక్కసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్రపిత జ్యోతిబా పూలే వర్ధంతి. ఆయన మనకి 28 నవంబర్ 1890లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన నెక్స్ట్ ఇయరే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం జరిగింది. సో జీవితకాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని చూడలేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే, బుద్ధుడు కబీర్ తర్వాత జ్యోతిబా పూలే నా గురువు అని చెప్పారు. ఎప్పుడైనా మనకి డైరెక్ట్గా పాఠం చెప్పిన వాళ్ళని గురువు అంటాం, కానీ జీవితకాలంలో చూడలేదు. ఎందుకంటే ఈయన పుట్టేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు.
అయినప్పటికీ గురువు అని ఎందుకు అన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి చదివిన చదువు ఎంతైతే ఉందో జ్యోతిబా ఫూలే గారు ఆయన చేసిన పనులు కూడా అంతే విధంగా ఉన్నాయి, రెండు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి నేను ఇన్ని గ్రంథాలు చదివాను, ఈ దేశం యొక్క సమస్యలకి మూల కారణం ఏమిటి అని ఏదైతే ఆయన కనుక్కున్నారో జ్యోతిబా ఫూలే గారు అంతా ఏమీ చదవకుండా ఆయన అనుభవంతో ఆయన సేమ్ ప్రిన్సిపల్ని ఆయన అడాప్ట్ చేసుకుని భారతదేశంలో సామాజిక మార్పు కోసం పనిచేయడం జరిగింది. మరి మనం ఈ రోజున సైంటిఫిక్గా తీసుకుంటే చేసుకునేవాడిని. నైనాల కృష్ణారావు గారు వచ్చి పూలే గారి గురించి మాట్లాడుతుంటే ఇంట్లోంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో పూలే గారి గురించి అవగాహన ఎవరికీ లేదు. 20 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి గురించి తెలిసేది, పూలే గారు బీసీల గురించి, ఎస్సీ ఎస్టీస్ గురించి, అందరి గురించి ఇంత బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబము, నా పరిసరాలు, నా గ్రామము మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. మరియు బాలల విద్య మరియు బాలల భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను. మరియు బాలల వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తూ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బేటీ బచావో, బేటీ బచావో, ఇల్లాలి చదువు, ఇల్లాలి చదువు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బేటీ బచావో, బేటీ బచావో, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు. ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బేటీ బచావో, బేటీ బచావో, బాల్యం ముద్దు, ఇల్లాలి చదువు, ఇల్లాలి చదువు, ఇల్లాలి చదువు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, బాల్యం ముద్దు, ఇల్లాలి చదువు, ఇల్లాలి చదువు, బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో. బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో. ఈరోజు బాల వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జెన్స్తో జిల్లా వ్యాప్తంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడా ఉండకూడదు. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు అని. సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే
మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి. ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి, అలానే సొసైటీలో, ఆ గ్రామంలో, అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది. మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ మన 2006 నుంచి మన అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము, అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో పెట్టడం ఇవన్నీ చేస్తున్నాం. సో అసలు అలాంటి ఇన్సిడెంట్సే జరగకూడదనే ఉద్దేశంతో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, GSW, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్, అలానే మనకి న్యాయశాఖ వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి GSWSలో మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయచ్చు. అలానే చైల్డ్ ప్రొవిషన్ అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్స్గా తహసీల్దార్స్, MPDOs, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి CDPOs కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ అనేదే కాకుండా అవగాహన పెట్టుకోవడం, మన చుట్టుపక్కల ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉంటే ఆ పేరెంట్స్ని, అలానే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, ఇలాంటిది మరీ ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఇలాంటి వివాహాల్లో చాలా వరకు మనకి కొన్ని చర్చ్లో కానీ కొన్ని టెంపుల్స్లో కానీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రీస్ట్లు, అట్లానే అక్కడ ఉన్న చర్చికి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ పరిధిలోకి జరిగేటప్పుడు కానీ వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లానే తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎవరికి కూడా మనం 18 years కంప్లీట్ అవ్వకుండా వివాహం చేయకూడదు. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దీనిలో అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ వంతు సహాయ సహకారాలు అందించడం, అవగాహన కల్పించడం, ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది చేస్తారు అని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. బాల్ వివాహ్ ముక్తి భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. అలాగే హానబుల్ సుప్రీంకోర్టు వారి దగ్గర నుండి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని హానబుల్ హైకోర్టు వారి ద్వారా అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ర్యాలీస్ పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఈ మీటింగ్ పెట్టి ఆశా వర్కర్స్, మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మీద, అలాగే వైలెన్స్ అగైనెస్ట్ విమెన్ కానివ్వండి, విమెన్ రైట్స్ అనే కొన్ని ఆస్పెక్ట్స్లోని వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది. ఈ ర్యాలీని ఈరోజు క్యాండిల్ ర్యాలీని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనకి ఎవరైనా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు, ఆడపిల్లలైతే 18 సంవత్సరాలు, మగపిల్లలైతే 21 సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం. అలా ఎవరైనా వివాహం చేసినా, దానికి అసిస్ట్ చేసినా, దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 2006 సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడాను మేము ఇచ్చే సందేశం ఏంటంటే, కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కింద అవుతారు. వాళ్ళందరికీ కూడా మీరు మీ దృష్టికి వచ్చిన బాల్య వివాహాలని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్, అలాగే మేము తీసుకోవాల్సిన స్టెప్స్, మా దగ్గర కూడా పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, MLSA ఉంది. మా దగ్గరకు వచ్చి కూడా చెప్తే మేము దాన్ని అరికట్టడానికి కానీ, అలాగే ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ తీసుకోవాల్సిన స్టెప్ తీసుకుంటాము. మీ దృష్టికి ఏదైనా బాల్య వివాహం వచ్చినా, విమెన్ ఆర్ చిల్డ్రన్స్కి అగైనెస్ట్గా ఏదైనా అఫెన్సెస్ జరుగుతున్నా కానీ దయచేసి మా దగ్గరికి, మాలో ఎవరికైనా కానీ రిపోర్ట్ చేయండి. జస్ట్ మీ రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఓరల్గా చెప్పినా సరిపోతుంది. అలాగే మీ ఐడెంటిటీ రివీల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మాకు జస్ట్ మాలో ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. మేము దాన్ని డెఫినెట్గా ఎరాడికేట్ చేయడానికే ట్రై చేస్తాము. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ,
భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే 200 సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన. ఆయన జన్మ ఎటువంటిదంటే ఆయన ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన నా గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే అంటాడు. అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం. అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి, వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది 200 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి ఒక అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలోని తొలి పూలే కాంస్య విగ్రహాన్ని మనం రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ఆనాటి రౌతు సూర్యప్రకాశరావు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. మరి ఈనాడు ఈ విప్లవ జ్యోతి జ్యోతిరావు పూలే యొక్క అడుగుజాడల్లో ముందుకు నడవడానికి మాకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ జ్యోతిరావు పూలే విగ్రహం మాకు ఎప్పుడూ కూడా గుర్తుంటుంది. ఆనాడు కీర్తిశేషులు బొమ్మన రాజ్కుమార్ గారు మా అందరి యొక్క సహకారంతో ఆయన పూర్తి సహకారం అందించి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం కూడా జరిగింది. మరి మహిళలందరూ ఇలాగా స్వేచ్ఛా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన యొక్క చలవ మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆ రోజున మరి మహిళలు అన్ని రంగంలో ముందుకు ఉండాలని చెప్పి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఆయన యొక్క భార్యతోనే ఆయన మరి ప్రథమ పాఠశాలను నడిపించి మరి మహిళా హక్కుల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. సో ఖచ్చితంగా ఆయన అందరూ కూడా మనం స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, సో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆయన కలలు కన్నారో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి యొక్క మరి జ్యోతిరావు పూలే గారిని ఆశయాలు మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మన రాజమండ్రి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి 134వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకి నివాళులు అర్పించి, ఎందుకంటే అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు అంటే బీసీలు ఉన్నారంటే ఆయన వల్లనే. ఎందుకంటే బీసీల యొక్క ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. అప్పట్లో ఎంతోమంది ఉండి బీసీలని ఎస్సీ ఎస్టీలను అణచు తొక్కాలంటే ఆయన ఒక ఆయుధంలాగా ముందొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు మన బీసీలు అందరం కూడా ఇంత ఉండి ప్రతి దాంట్లోనూ స్థానం కల్పించడానికి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య కారకులు వారే. సో వారి యొక్క వర్ధంతి ఇలాగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1828లో పుట్టిన జ్యోతిరావు గారు పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్ కానీ సమాజంలో జరుగుతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకి వివక్షతని కూడా నిర్మూలిస్తే సమాజం ముందుకెళ్తుందని ఆనాడు అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుని దానికోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే, ఆయనకి సహకరిస్తున్న సహధర్మచారిణి సావిత్రిరావు పూలే ఇద్దరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. గతంలో కూడా ప్రతి సంవత్సరం చర్చిలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి చీరలు పెంచిపెట్టేటువంటి కార్యక్రమాలు, అలాగే భోజనాలు ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రి విక్రమాల్లో 116 మంది పాస్టర్స్కి ఒకే రోజు సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో ఇంతవరకు ఒకేసారి అంతమంది పాస్టర్లకు ఎవరు సన్మానం చేయలేదు. అప్పటి నుంచి కూడా ఎవరు చేయలేదు, అంత ముందు కూడా ఎవరు చేయలేదు. ఆ రకంగా మొదటి నుంచి కూడా యేసుప్రభు అయినా మరి పాస్టర్స్ అంటే ఈ దైవ సహాయకులు సేవకులు అంటే మనకి దేవుడికి యేసుప్రభుకి
ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మధ్యవర్తిగా ఒక సేవకులుగా ఉండి ఒక వారధ లాంటి వారు. అంటే గుళ్ళో పూజారి ఏ రకంగా పూజలు చేసి దైవ ప్రార్థనలు చేస్తారో అలాగా మీ అందరి కోసం కూడా ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తులు మీరంతా. ఎందుకంటే లోకం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుడి తర్వాత ఎవరైనా గొప్పవారు మీరే, దైవ సహాయకులే. దేవుడి తర్వాత మరి దేవుడు లాంటి వారు మీరందరూ ఈవేళ ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన జాలా నటరాజు గారు పాపం వారం రోజుల నుంచి కష్టపడి ప్రతాప్ సన్నయ్య గారు అడ్రస్లు ఇస్తే అడ్రస్లకి అన్ని భోజనం చేసి రండి రిక్వెస్ట్ చేసి పాస్టర్స్ని ఒకే చోట ఇలా సమావేశపరచడం అంటే చిన్న విషయం కాదు. మరి అనేక పనులు ఉంటాయి పాస్టర్ కానీ అనేక మంది రోజు వచ్చి వాళ్ళకి వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్ కులం తాలూకు రిజర్వేషన్ వాళ్ళకి వర్తించదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. చాలా దారుణం. అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు భారత రాజ్యాంగంలో కులాలు అనేవి అలాగుంటాయి, మారో. ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి. అది ఆ మతం తీసుకున్నంతలో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించిందంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబ్ అన్నది మీరందరూ ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కూడా పాస్టర్స్ అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న పాస్టర్స్ అందరూ మీరు గ్రూపులు లేకపోతే ఈ వేరు వేరు సంఘాలు అనేది పక్కన పెట్టి ముందు ఫస్ట్ మీరందరూ కూడా ఎవరికైతే భయపడితే ఆ కులం ద్వారా రిజర్వేషన్ వచ్చిందో అవి కంటిన్యూ చేయాలి అనే విషయం మీద పోరాడి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్పించానా సరే మీరు ఒకవేళ అందులో లేకపోతే యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది. మీరందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. దానికి అనిల్ గారు మనందరికీ తెలుసు. మరి అనిల్ గారు ఒక మరి సర్వేర్ యొక్క భర్తగా, ఒక దైవజనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకుని మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. వారిని చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ, ఒక చర్చి. ఏనాడు కూడా మరి క్రిస్మస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరుపుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీ అందరినీ కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మరి ప్రజలు అది నమ్మి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నియమించడం జరిగింది. మరి చూసినట్లయితే ఈరోజు మరి శర్మారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఆయాలకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి. పాఠశాలలో పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ఆయాల జీతాలు వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న ఆయాలకి జీతాల బకాయిలు విడుదల చేయాలి. ఆయాలకు జీతాల బకాయిలు విడుదల చేయాలి. ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. 4 నెలలుగా పెండింగ్ పెట్టిన జీతాలు వెంటనే విడుదల చేయాలి. 4 నెలలుగా పెండింగ్ పెట్టిన జీతాలు వెంటనే విడుదల చేయాలి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి రాజమహేంద్రవరం నగరంలో కూలి ఆయాలుగా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్కి జూన్ నెల నుంచి వేతనాలు 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 నెలల వేతనాలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరం డిఈఓ కార్యాలయం ఎదుట
నిరసన తెలియజేసి డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతోంది. తక్షణమే ఆయాలకు పెండింగ్లో ఉన్న జీతాలని విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఇంకా విడుదల కాలేదని చెప్పి డిఓ గారు చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆయాలకు కావాల్సినటువంటి బడ్జెట్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు చిరు ఉద్యోగులకి ఇన్ని నెలల బకాయిలు పెట్టకుండా ఏ నెలకు ఆ నెల జీతం 5వ తేదీలోపు జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 6,000 జీతం అనేది చాలా తక్కువ జీతం. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా వీళ్ళు 26 రోజుల పాటు స్కూల్లో పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వేసవి సెలవులు కూడా లేకుండా పనులు చేస్తున్నారు. కాబట్టి 6,000 జీతం అనేది సరిపోదు, మరింత జీతం పెంచాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్కూల్ ఆయాలు కంటింజెంట్ వర్కర్లు శానిటేషన్ వర్కర్ల తరఫున సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే భారతదేశంలో ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదంటే పేదలకి నిబ్బన కులాలకి చదువుకోకూడదు, వాళ్ళు చదువుకుంటే నోట్లో సీసం వేయాలి, వాళ్ళ ఊరికి దూరంగా ఉండాలి, వాళ్ళు కట్టు బట్ట తిండి లేకుండా సమాజంలో హీనంగా బతకాలనేటటువంటి వ్యవస్థ ఉండేది. అటువంటి వ్యవస్థలో పుట్టి పెరిగిన ఈ సమాజాన్ని తెలుసుకున్న తర్వాత ఇలాగ అయిపోవడానికి సమాజం కారణాన్ని అన్వేషించిన తర్వాత సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిమ్న వర్గాలకి చదువు ఉండాలి. చదువు లేకపోవడం వల్లే వీరి బ్రతుకులు ఇలా ఉండిపోయి అందువల్ల వీరిని విద్యావంతులు చేయాలని వాళ్ళ భార్యని కూడా సావిత్రిబాయి పూలే ఆమెను కూడా విద్యావంతురాలు చేసి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి స్కూల్ నిర్మించి మొత్తం భారతదేశ వ్యవస్థలోనే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటట్టు ఒక వ్యవస్థను తయారు చేసినటువంటి మహానుభావుడు పూలే. ఆయన గురించి అంత చెప్పుకుండా తక్కువే. అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతిని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆయన యొక్క వర్ధంతి చేసుకుంటే కారణం ఏంటంటే ఈరోజు ఎవరికైతే విద్య అనేది దూరంగా పెట్టిన టైంలో ఈ భారతదేశంలో ఆయన శ్రీమతి అయిన మహాతల్లిని ఎవరైతే బడుగు బలహీన నిమ్న జాతి వర్గాలకి విద్య నేర్పితే కానీ ఈ దేశంలో మనం మనుగడ లేదని ఆయన హృదయంలో వచ్చిన ఆలోచనని ఆయన భార్యగా మొట్టమొదటిసారిగా ఒక టీచర్ అనే పదవిని సృష్టించిన స్కూల్స్ని సృష్టించిన మహానాయకుడు ఈ భారతదేశంలో పూలే మహాతల్లి మేడం గారు. అలాంటి కార్యక్రమంలో ఈరోజు ఆయన పెట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడాను ఆయన ఒక గురువుగా స్వీకరించి ఈరోజు పూలే గారి ఆశలని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడిని మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మాకు ఎవరైతే దారి దశ చూపించిన మహానుభావుడిని ఈరోజు మేము బహుగా ఆయన యొక్క వర్ధంతిని గర్వంగా చేసుకుంటూ ఈ భారతదేశానికే ఇలాంటి మహానుభావులు పుట్టి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ 34వ పూలే గారి వర్ధంతి సందర్భంగా మా చైర్మన్ గారు ఫౌండర్ అయినటువంటి సానుభోయిన రామారావు గారి ఆధ్వర్యంలో పూలే గారికి ఇక్కడ నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పూలే గారికి జోహార్లు కూడా అర్పిస్తున్నాను. కాకపోతే పూలే మహనీయుడు ఈ దేశంలో జన్మించడమే గొప్ప సదవకాశం. ఎందుచేతనంటే మరి బడుగు బలహీన వర్గాలకి మరి దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపే కార్యక్రమంలో ఆయన చేసినటువంటి ఘనత మరి శ్లాఘనీయం. మరి అదే ఘనతని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి అనుసరించి ఆయన ఏవైతే ఆ రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రాజ్యాంగ పరంగా ఆయన సమకూర్చి
ఆ రుగ్మతల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఆయనకి పూలే గారి ఒక దార్శనికుడుగా, ఒక గురువుగా తీసుకున్నటువంటి సందర్భం. మరి ఈ దేశంలో ఇంకా వారు ఏదైతే ఏ ఆలోచనతో అయితే ఆ రుగ్మతల్ని రూపుమాపాలని ప్రయత్నం చేసి ఎంతవరకు సఫలీకృతం అయ్యారో అవి ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని లోపాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని కూడా మరి ప్రభుత్వాలు ఒకసారి ఈ సందర్భంగా మరి ఒకసారి ఆలోచన చేసి మరి వారు ఏదైతే ఏ నినాదాలు ఏ రుగ్మతలు అయితే వాళ్ళు పోరాటం చేశారో వాటిని సక్రమంగా మళ్ళీ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి